ఒకరోజు ఏమైందంటే సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ అండ్ ఎలీడ్ సైన్సెస్‌లో తను ఫిజియోథెరపీకి జాయిన్ అయింది. ఫిజియోథెరపీ కోర్స్ అంటే కూడా మంచిగా హై స్కోర్స్‌తో మంచిగా కంప్లీట్ చేసింది తను. కంప్లీట్ చేసి ఇంటర్న్‌షిప్‌కి జాయిన్ అయ్యే టైంలో తను ఎస్టీ స్టీఫెన్స్ హాస్పిటల్‌లో ఇంటర్న్‌షిప్‌కి అప్లై చేసింది. తన ఏజ్ అప్పటికి 22 ఇయర్స్. జ్యోతి సింగ్ పాండేకి. ఎన్నో కలలతో తన లైఫ్ ఊహించుకుంటూ నేను ఒక డాక్టర్‌గా, ఒక ఫిజియోథెరపిస్ట్‌గా నా ఫ్యామిలీని, ఫాదర్‌ని, మదర్‌ని ఒక ప్రౌడ్ మూమెంట్‌లోకి తీసుకురావాలి అని ఎన్నో కలలతో ఉన్నాడు తను. ఆ ఒక్కరోజు తన జీవితాన్నే మార్చేసింది. వాళ్ళ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా అమ్మాయి డాక్టర్ అయితుంది అని ఆశపడ్డారో, ఒక్క నైట్‌లో మొత్తం కోల్పోయారు. వాళ్ళ అమ్మగారు ఇంట్లో ఉండే ఆవిడ బయటకొచ్చి ప్రొటెస్ట్ చేయాల్సిన సిట్యుయేషన్స్ వచ్చేసాయి. ఆ ఒక్క నైట్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఒక నైట్‌మేర్ అయిపోయింది. అలాగే ఆ సిటీని, ఢిల్లీ సిటీని మొత్తం షేక్ చేసేసింది. ఒక దేశాన్ని లాస్ మారేలా చేసిన సిట్యుయేషన్ వచ్చింది. ఆ ఒక్క నైట్ ఏం జరిగింది? పార్ట్ 2 కమింగ్ సూన్.